సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రామాజీపేట గ్రామంలో పసిరికల కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డిప్యూటీ జనరల్ ఆఫ్ ఆయుష్ వైద్యుడు రవి నాయక్ మాట్లాడుతూ ఎలాంటి సర్టిఫికేట్ లేకుండా నిర్వహిస్తున్న కేంద్రాలపైన పసిరికల మందు నిర్వాహకులపైన చట్టరీత్యా చర్య తీసుకుంటామన్నారు. అదేవిధంగా ప్రజలు ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మవద్దని, మెరుగైన వైద్యం కోసం సంబంధిత డాక్టర్లను సంప్రదించాలని తెలిపారు. ఇది ఎటువంటి ఆధారాలతో మందు తయారు చేయలేదు కాబట్టి జస్ట్ ఏదో చెట్టు పత్రాన్ని మీకు పోసి మీద డబ్బులు పోంచుకుంటారు. ఇటువంటి ఎక్కడ ఉన్నా కూడా ప్రజలు నమ్మవద్దని మేము డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తరఫున ప్రజలందరినీ కోరుకుంటూ వీటన్నిటి దగ్గరికి పోకుండా మీకు సైంటిఫిక్గా ఆయుర్వేదిక్ డాక్టర్స్ చాలామంది డిగ్రీలు పట్టా తీసుకొని మన ప్లేస్లలో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. నిజంగానే మీకు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి. సరైన వైద్యం తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ప్రజలకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తరఫున మరొకసారి ఇప్పుడు ఇవన్నీ ఎవరు అమ్ముతున్నారు? మీకు మందు ఎవరు అమ్మినరమ్మా? ఇప్పుడు మందులు ఎవరు అమ్మినరు? మీరేనా? మందులు ఎక్కడ తయారు? ఎక్కడ బాబు చేంజ్ పడేసిన జాగేది నువ్వు పడేసిన చెట్లు ఏవి? ఇప్పుడు ఏది చేస్తున్నావు ఎన్ని రోజులు నీకు ఎట్లాంటి కంప్లైంట్ రాలేదు, సరే నువ్వు తాతల కార్డు చేసుకున్నావు. ఇప్పుడు ఏంటంటే కంప్లైంట్స్ వచ్చింది, మాటలు వచ్చిన చెప్పి వినో. కంప్లైంట్స్ వచ్చినాయి, ఇది చేయడం కూడా తప్పు, ఇంత సైంటిఫిక్ గా లేదు. ప్రతిదీ కూడా నువ్వు చెయ్యాలంటే నీకు క్వాలిఫికేషన్ ఉండాలి, డిగ్రీ ఉండాలి. తర్వాత ఈ డ్రగ్ టెస్టింగ్ లో నీ మందును మనం టెస్ట్ చేసినాక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినాక మేము ఇచ్చినాక నువ్వు పెట్టుకోవాలి. ఇదంతా చేయడం తప్పు కదా. కాబట్టి అడిగిన దానికి సమాధానం ఫస్ట్ తప్పుగా క్షమించి నీకు కొంచెం శిక్ష తక్కువ పడేటట్టు చేస్తాం. అది పిచ్చి పిచ్చిగా చేసినావు అనుకో, పక్కన బందిగా రూల్ ప్రకారం చేస్తే పోయి జైల్లో కూర్చుంటాం. జాగ్రత్త. తాతయ్య ఉంటారు సార్. ఎక్కడ ఉన్నాడు తాతయ్య? రిలేషన్ చనిపోయారు, మొత్తం వేరే తాతయ్య. అక్కడికి వెళ్ళి కార్యక్రమం ఉంది, అక్కడికి వెళ్ళి ఇక్కడ ప్రాక్టీస్ చేసేది నువ్వు కాదా? తాతయ్య ఉంటారు. నువ్వు నీ ఫోటో ఉంది కదా మా దగ్గర? ఫోటో ఉన్నది కదా, బాబాయ్ ఉంటారు. ఏడు మీ బాబాయ్ జైత్యాలు ఉంటారు. బాబాయ్ పిలవండి, ఇప్పుడే పిలవండి. ఫోన్ చేసి ఫోన్ చేయమా చెప్తే అర్థం కదా. మొత్తం ఒక ఆటో తీసుకొచ్చి షిఫ్ట్ చేసాం. ఎందుకంటే మనం ఇక్కడ ఏ మెటీరియల్ ఇచ్చినా కూడా వీళ్ళు అడప మనకు తెలియకుండా ఈ మూలకు ఆ మూలకు లేకుండా సాగి మెటీరియల్ లేదనుకోండి మనకు ఈజీ అవుతుంది. అండ్ మీరు ఎట్లాగో మీరు ఊళ్ళో చేసినప్పుడు వీళ్ళని అబ్జర్వ్ చేస్తారు.